క్యూనే న్యూస్కు స్వాగతం. నిజామాబాద్ జిల్లా సిరికొండ గ్రామ పంచాయతీ సెక్రటరీ శివకుమార్ గత సంవత్సరం క్రితం కమ్మర్పల్లి మండలం నుండి డిప్యూటేషన్పై సిరికొండ రావడం జరిగింది. పంచాయతీ సెక్రటరీల బదిలీలో భాగంగా సిరికొండ పంచాయతీ సెక్రటరీ శివకుమార్ బదిలీపై వెళ్తుండగా సిరికొండ యువకులు సన్మానించడం జరిగింది. దర్పల్లి బాపురావు మాట్లాడుతూ పంచాయతీ సెక్రటరీ సిరికొండ గ్రామానికి తన ఉద్యోగ నిమిత్తం సిరికొండ గ్రామ పంచాయతీకి మంచి పనులు చేసి బదిలీపై వెళ్తున్న సందర్భంగా యువకుల తరపున సిరికొండ గ్రామ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. మా యువత నుండి ఏదైనా పొరపాటు జరిగితే క్షమించాలని అన్నారు. అనంతరం పంచాయతీ సెక్రటరీ శివకుమార్ మాట్లాడుతూ గ్రామ ప్రజలు, యువకులు, గ్రామాభివృద్ధి కమిటీ మరియు పత్రికా సోదరులు అందరూ తనకు సహకరించారు. అందుకై వారికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో కారోబార్ ప్రవీణ్, కనగందుల సతీష్, దర్పల్లి బాపురావు, చాకలి నాగేష్, జంగం గంగాధర్, నాలకంటి కిషన్, అయినాల ఒడ్డెన్న, సునీడు గోపి, మారుతి, అవధూత ప్రసాద్, జె ప్రేమ్ కుమార్, కనగందుల గణేష్ తదితరులు పాల్గొన్నారు. సంవత్సర కాలంలో సెక్రటరీ గారు యువత గ్రామ యువత ఎటువంటి సందర్భంలో సరే ఏ సమస్య మీద గ్రామ పంచాయతీకి వచ్చినా కానీ చాలా మంచిగా సహకరించాడు. ఆయనకు వీళ్ళని తొందరగా సమస్యను పరిష్కారం చేసేలా ప్రయత్నం చేశాడు. కొన్ని సందర్భాల్లో యువత కూడా కొంత ఒత్తిడి తీసుకురావడం జరిగింది సార్కి. దయచేసి సార్ కూడా అనుకోవద్దు, అది గ్రామం అభివృద్ధి కోసమే తప్ప మీద ఎటువంటి ఇది లేదు. సో సంవత్సర కాలం నుంచి స్టడీ చేసిన దానికి సిరికొండ యువత నుంచి, సిరికొండ గ్రామ నుంచి ఇతరులు తెలుసుకున్నాము. థ్యాంక్ యూ సార్. మీరు బాగుండాలి, ఎక్కడ వర్క్ చేసినా మంచిగా పని చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. నేటితో నా సిరికొండ గ్రామ పంచాయతీలో పంచాయతీ కార్యదర్శిగా నా సంవత్సర కాలం పూర్తి అవ్వడం, మరి దాంతోపాటు ట్రాన్స్ఫర్ ఆర్డర్ రావడం వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి నా వంతుగా నేను ఈ 1 ఇయర్లో గ్రామానికి ఏం చేయాలో అంతవరకు నా పదవిలో ఏదో చేయగలిగాను. ఇంకా కొన్ని చాలా ఉన్నాయి వర్క్ చేయాల్సినవి, అవి ఏమొచ్చినా చేస్తారు. దానికి ఇంకోటి నాకు ఈ యూత్ కానీ గ్రామ ప్రజలు కానీ అందరూ నాకు అన్ని విధాలుగా సహకరించడం వల్లనే మరి గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ పైన పాలకవర్గం కానీ అందరూ అన్ని రకాలుగా సహకారం అందింది. అందుకే మేము ముందుకు వెళ్ళగలిగినాం. కొంచెం డెవలప్మెంట్లో ఇంకా కొంచెం స్పీడ్ కావాల్సి ఉంది. అది బడ్జెట్ ప్రాబ్లం, అంతే ఇంకేం లేదు. కానీ అందరికీ ధన్యవాదాలు. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.